హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు చిన్ని క్యూటీ ఛానల్. ఇవాల్టి కథ 2 ఇడ్లీలు. వేదవతి ప్రతిరోజు తన ఇంటి బయట గోడపై ఆకులో 2 ఇడ్లీలు పెడుతూ వచ్చేది. ఆకలితో ఉన్నవాళ్ళు ఎవరైనా తింటారు అని. ఆ దారి వెంట వెళ్ళే ఒక ముసలాయన ఆ ఇడ్లీలు తీసుకోవడం, ఏదో చిన్నగా కొనుక్కుంటూ వెళ్ళడం జరిగేది. ఒకరోజు వేదవతి గోడ పక్కనే నిలబడి అతను ఏమంటున్నాడో వినాలని అనుకుంది. అతను చెప్తున్న మాటలు, నువ్వు చేసిన పాపం నీ దగ్గరే ఉంటుంది, నువ్వు చేసే పుణ్యం వచ్చి నిన్నే చేరుతుంది. ప్రతిరోజు అతను ఈ మాటలే చెప్తున్నాడు. రోజు ఇడ్లీలు పెడుతున్నాను, తీసుకొని పోతున్నాడు. నువ్వు మహాలక్ష్మివి, చల్లగా ఉండమ్మా అని చేతులెత్తి మొక్కకపోయినా పర్లేదు, ఇడ్లీలు బాగున్నాయని చెప్పకపోయినా పర్లేదు, ధన్యవాదాలమ్మా అని చెప్పడం కూడా తెలియలేదా? ఇతనికి ఏదో ఆ చెత్తవాగుడు వాగిపోతున్నాడు అని చాలా కోపంతో రగిలిపోయింది. అయినా ఇడ్లీలు పెట్టడం ఆపలేదు. రోజు రోజుకి అతనిపై పెరుగుతున్న కోపం అతనిని చంపేయాలనేంతగా మారిపోయింది. ఒకరోజు ఆ ఇడ్లీలపై కాస్త విషం చల్లి పెట్టబోయింది. కానీ మనసు ఒప్పుకోలేదు. చేతులు వనకడం మొదలెట్టింది. ఆలోచన మొదలైంది. చా వద్దు, అతను అలా ఉంటే నేనెందుకు ఇలా మారిపోయాను అని ఆ ఇడ్లీలు పడేసి మంచి ఇడ్లీలు పెట్టింది. ఆ వ్యక్తి ఇడ్లీలు తీసుకొని మళ్ళీ అవే మాటలు చెప్తూ వెళ్ళాడు. కొట్టాలన్న కోపం వచ్చినా తనను తాను సమాధానపరుచుకుంది. ఆ రోజు మిట్ట మధ్యాహ్నం ఎవరో తలుపు కొడుతుంటే వెళ్ళి తలుపు తీసింది. ఎదురుగా మురికి బట్టలతో ఓ యువకుడు. అతను ఎవరో కాదు, సొంతంగా ఉద్యోగం చేసుకుంటానని ఇల్లు వదిలి అలిగి వెళ్ళిన తన కొడుకు. అమ్మా, ఇంటికి వస్తుంటే ఎవరో నా పర్సు దొంగిలించేశారు, చేతిలో చిల్లి గవ్వలేదు, బాగా ఆకలి, కళ్ళు తిరిగి పడిపోయాను, ఎవరో ఓ ముసలాయన 2 ఇడ్లీలు ఇచ్చి నా ఆకలి తీర్చాడు, నా ప్రాణాలు కాపాడాడు అని చెప్పాడు. ఆ మాటలు వినగానే ఆమెకు వణుకు పుట్టేసింది. విషం కలిపిన ఇడ్లీలు పెట్టి ఉంటే నా కొడుక్కి నేనే యముడినై ఉండేదాన్ని అని కంటతడి పెట్టుకుంది. ఇప్పుడు ఆమెకు ఆ ముసలాయన మాటలు అర్థమైంది. నువ్వు చేసిన పాపం నీతోనే ఉంటుంది, నువ్వు చేసే మంచి నిన్ను వెతుక్కొని వచ్చి చేరుతుంది అని. అందరికీ అన్నీ అర్థం అవ్వవు. అర్థం అయ్యేంత వరకు ఎవరు ఎదురు చూడము. చేసిన ధర్మం ఎప్పుడూ ఏదో ఒక రూపంలో మనకు వచ్చి చేరుతుంది. ఏదో ఒక ధర్మం చేయడం అలవాటు చేసుకోండి. మనం తెలియక చేసే తప్పుల నుండి బయటపడే మార్గం మంచి చేయడం మాత్రమే. ధర్మాన్ని కాపాడండి, అది మిమ్మల్ని కాపాడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు చిన్ని క్యూటీ ఛానల్.